రైతాంగానికి చల్లని కబురు. గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే 7 రోజులు ఆలస్యంగా భారత్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్ ఎల్నినో క్షీణత వేగంగా సాగుతుండటంతో వచ్చే నెల నాటికి తటస్థ పరిస్థితులు జూన్ కల్లా లానినా దేశ ప్రారంభమవుతుంది అని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక నేపథ్యంలో భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు నిర్ణీత తేదీ కంటే ముందే కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్ హిందూ మహాసముద్రాలలోని వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, మంచి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా మారనుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని పేర్కొంటున్నాయి. అయితే దీంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ 2 రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. నైరుతి రాక వర్గాల తీరుపై భారత వాతావరణ శాఖ త్వరలో తొలి అంచనా నివేదిక విడుదల చేయనుంది. దానికంటే ముందుగానే కొందరు నిపుణుల సానుకూల విశ్లేషణ వేసవి తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనంగా పేర్కొనవచ్చు. సాధారణంగా నైరుతి రుతుపవనాలపై పసిఫిక్ హిందూ మహాసముద్రంలో నెలకొనే వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉన్న ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ చల్లబడుతున్నాయి. వచ్చే నెలకు వేడి మరింత తగ్గి జూన్ కల్లా చల్లబడతాయి. దీంతో పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పడుతుంది. అదే సమయంలో రానున్న 2 నెలల్లో హిందూ మహాసముద్రంలో ఈఓడి పాజిటివ్ మారుతుంది అని పలు మోడల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక ఈ రెండింటి ప్రభావంతో జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది. ఇక ఈ సమయంలో వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి మధ్య వాయువ్య భారతం వైపు పయనిస్తాయి. దీంతో ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం నుంచి తేమ రావడంతో పశ్చిమ తీరం దానికి ఆనుకుని వాయువ్య భారతం ఇంకా కోట్ మాన్సూన్ ఏరియాలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా గతేడాది ఎల్సినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. తాగునీటికి కటకట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్సినో ప్రభావంతో వాతావరణం వేడెక్కడంతో దేశంలో అనేక ప్రాంతాలు ఉరుకుతున్నాయి. ఇటు మరోవైపు వడగాలులు కొనసాగుతున్నాయి. జూన్ వరకు గాల్పులు, ఎండలు కొనసాగుతాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో నిర్ణీత సమయం కంటే ముందే నైరుతి రుతుపవనాలు వస్తాయని నిపుణులు అంచనా వేయడం చల్లని కబురనే చెప్పాలి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, వాతావరణ శాఖ ఏం చెప్తా ఉంది? నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి ఈ ఏడాది నమోదయ్యే వర్షపాతానికి సంబంధించి ఏమంటున్నారు అధికారులు? నవీన్, ఈ ఏడాది రైతాంగంతో పాటు భారతదేశం మొత్తానికి కూడా ఒక చల్లని కబురు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలీనో ప్రభావం అనేది గత ఏడాది ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. దానివల్ల రైన్స్ అనేది తగ్గడం, ఇటు రైతాంగానికి కూడా ఎందుకంటే పంట దిగుబడి కూడా తగ్గడంతో ఈ ఇంపాక్ట్ అనేది దేశవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ చూపించింది. అయితే ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా ఎలీనో ఎఫెక్ట్ అనేది క్రమంగా తగ్గుతుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు వాతావరణ శాఖ అంచనా ప్రకారంగా దాదాపుగా దాని అంటే ఉచ్చదశ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. దాని ప్రభావం వల్ల ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో వడగాల్సిన తీవ్రత ఇది క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో అంచనా వేసిన ప్రకారం మే ఎండింగ్ నాటికి దాదాపుగా ఏప్రిల్ ఎండింగ్ లేదా మే 2nd వీక్ నాడు తగ్గుతుంది అన్నారు. బట్
మళ్ళీ భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇది జూన్ వరకు కూడా, అంటే ఏప్రిల్ ఎండింగ్, మే ఎండింగ్ వరకు కొనసాగి జూన్ మొదటి వారంలో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని కొంత అంచనా వేశారు. అయితే నిన్న మొన్న స్కైమెట్ చెప్పిన అంచనా ప్రకారంగా, అలాగే ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ప్రకారంగా కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఈ ఏడాది అనుకున్న సమయానికన్నా ముందే నైరుతి ఋతుపవనాలు రావటం, అలాగే ఎలీనో ఎఫెక్ట్ కొంత తగ్గి లానినో ఎఫెక్ట్ ప్రారంభమవుతుంది. లానినో ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మీద ఉన్నటువంటి విండ్ ఎఫెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ అనేవి క్రమంగా తగ్గుతుంది. ఎప్పుడైతే సముద్ర ఉపరితల టెంపరేచర్స్ అనేవి నార్మల్ స్థితికి వస్తాయో రెయిన్స్ అనేవి పెరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఋతుపవనాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి విండ్ ప్యాటర్న్ మీదే. సో వీటి బేస్ చేసుకునే మనకు ప్రతి ఏడాది కూడా ఈ ఋతుపవనాలు వస్తాయి. ఈ ఋతుపవనాలు వచ్చే క్రమంలోనే ఆ రెయిన్స్ పడతాయి. ఆ రెయిన్స్ ఎఫెక్ట్ వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పంటలు కానీ, దిగుబడి కానీ, రిజర్వేర్స్ కావచ్చు, లేదా పవర్ జనరేషన్ కావచ్చు, ఇవన్నీ వీటి మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి సో ఈ ఏడాది చల్లని కబురు, అంటే ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం కనిపిస్తుంది, అలాగే రైతాంగం మీద కనిపిస్తుంది కాబట్టి సో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ గా ఉండడంతో అంటే మారుతుందనేది ప్రస్తుత అంచనాలు చెప్తున్నాయి. దీని ప్రభావంతోనే వాతావరణ శాఖ అధికారులు కానీ వీళ్ళు కానీ అంచనా వేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా మంచి రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. సో దీని ప్రభావం వలన ఇటు బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రం రెండింటిలో కూడా కొంతవరకు వాయుగుండాలు ఇవి ఏర్పడతాయి. ఈ వాయుగుండాలు ఏర్పడడంతో ఖచ్చితంగా అంటే తీరాన్ని అనుకున్నటువంటి రాష్ట్రాల్లోనే కాకుండా అటు మధ్య భారతదేశంలో కూడా ఏదైతే సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతంలో కూడా రెయిన్స్ ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా లో ప్రెజర్స్ కానీ ఇవి అల్పపీడనాలు ఏర్పడినప్పుడు అవి వాయుగుండం తుఫాన్లుగా మారుతాయి. ఈ వాయుగుండాలుగా ఏర్పడినప్పుడు మాత్రం రెయిన్స్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. అంటే నార్మల్ డేస్ లో, ఎందుకంటే మాన్సూన్ ఎంటర్ అయితే నార్మల్ గా విండ్ ప్యాటర్న్ బేస్ మీద బ్రేక్ ఇచ్చి వస్తుంటాయి. కానీ ఎప్పుడైనా మాన్సూన్ సమయంలో కానీ ఖచ్చితంగా అల్పపీడనాలు ఏర్పడ్డాయంటే అవి ఖచ్చితంగా ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతాయి, ఎక్కువ రెయిన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో దేశవ్యాప్తంగా ఎప్పుడు చూసుకున్నా కూడా రెయిన్స్ ఎఫెక్ట్ అంటే మనకు ఉండాలన్నా, భారీ వర్షాలు, భారీగా నీటి వనరులు కావాలన్నా వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఏడాది అనేది మాత్రం ఎండలో తీవ్రత ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో వర్షాలు కూడా పడతాయనేది భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు.